సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు మన భారతదేశంలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. వారితో మాట్లాడదాం. విజయ్ భాస్కర్ గారు, నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మనకి హాంకాంగ్ అండ్ సింగపూర్లో ఈ కేసెస్ అనేవి బయటపడ్డాయి అండ్ తీవ్రతరంగా కూడా కేసెస్ ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశం పైన ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటారా? అబ్సల్యూట్లీ రైట్ అండి. ఇప్పుడు మనం సింగపూర్, హాంకాంగ్ లో ఎక్కువగా COVID-19 వేరియంట్, కొత్త వేరియంట్ అంటే అది LP8.1 అనే ఒక కొత్త వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందింది. దాంతో పాటు XPC అనే ఒక కొత్త వైరస్ ఒక 10% వరకు, ఈ 2 వేరియంట్స్ అనేది మనకు ఇప్పుడు హాంకాంగ్, సింగపూర్ లో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవెన్ డెత్ రేట్ కూడా 4 to 6% ఉన్నట్టుగా మనకు పత్రికల ద్వారా తెలియడం జరుగుతుంది. నో డౌట్ మనకు గత 3 సంవత్సరాల తర్వాత మరొకసారి అంటే ఈ యొక్క వేరియంట్ ఏదైతే మనం వ్యాక్సిన్ తీసుకున్నామో దాని యొక్క ఎఫికసీ అన్నది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఒక వ్యాక్సిన్ దాని యొక్క డ్యూరబిలిటీ కానీ, దాని ఎఫిషియన్సీ కానీ, దాని ఎఫికసీ కానీ ఎన్ని నెలలు మనం పనిచేస్తుంది అన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఎప్పుడైతే ఇనిషియల్ గా మనకన్నా ముందు సింగపూర్ కానీ, హాంకాంగ్ కానీ, లేకపోతే చైనా ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేసుకున్నారో వాళ్ళ యొక్క వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ అంత మాత్రం వరకే పనిచేసింది అన్నట్టుగా కూడా ఒక విధంగా మనం భావించాలి. ఎందుకంటే కొత్త వేరియంట్ కు మ్యూటేషన్ చెందడానికి అవకాశం మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి ఇచ్చిందంటే దాని అర్థం బాడీలో రోగ నిరోధక శక్తి తీసుకోవడానికి కూడా ఈ తీసుకున్న టీకాల బలహీనత అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే మనకు ఈ కోవిడ్ అన్నది బాడీలో ఒక భాగంగా మారిపోయే అవసరం. మనకు ఫ్లూ డిసీజెస్ ఉంటాయి, దగ్గు, జలుబు, ఇతరత్ర కొన్ని రోగాలు మనకు ప్రతి సంవత్సరం పిల్లల్లో వస్తుంటాయి, అడల్ట్స్ లో వస్తుంటాయి. వాటికి కావాల్సిన ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ కానీ, ఇతర వ్యాక్సిన్స్ మనం తీసుకుంటున్నాం. సో ప్రాబబ్లీ ఈ రేపటి రోజు కూడా మనం COVID-19 కి సంబంధించిన వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ కూడా మన ఎఫికసీని క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ 1 year 2 years ఆర్ బూస్టర్ డోసు ఎలా ఇవ్వాలి అన్నది ఈ యొక్క రోగ వ్యాప్తి చెందే దాన్ని బట్టి మనము డిటర్మైన్ అవుతుంది. ఆ డిటర్మైన్ అయిన తర్వాత ఆ యొక్క వ్యాక్సిన్ ని మళ్ళీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఆన్ అన్ యావరేజ్ లో కొన్ని వ్యాక్సిన్స్ 2 years పనిచేస్తాయి, కొన్ని వ్యాక్సిన్స్ 5 years పనిచేస్తాయి, కొన్ని వ్యాక్సిన్స్ 10 years పనిచేస్తాయి. కానీ మనం COVID-19 కి సంబంధించిన వ్యాక్సిన్ కూడా మనము ఇప్పుడు దీన్ని బట్టి అసెస్ చేసుకొని దాన్ని బట్టి బూస్టర్ డోస్ ఎలా ఇవ్వాలి, మంత్లీ ఇయర్లీ డోస్ ఇవ్వాల్సిందా అన్నది డిటర్మైన్ చేయాలి. బట్ ఓవరాల్ గా చూస్తే అబ్సల్యూట్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్. అంటే మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ అనేది మనం తప్పకుండా మన దేశంలో ఇలాంటి పోర్ కంట్రీలో మళ్ళీ అలాంటి వ్యాప్తి చెందడం కానీ కొన్ని కోట్ల మందికి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకటి, రెండోది ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడే మనం చూసాము, పాకిస్తాన్ ఇండియా వార్ అనేది ఒకటి మనకు ఇంకా జరుగుతూనే ఉంది, సింధూర్ వార్ అన్నది. సో ఇలాంటి సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. సో మళ్ళీ మనకు ఇలాంటి కొత్త వైరస్ అనేది, కొత్త వేరియంట్ ఏదైతే LP8.1 వైరస్ కానీ, లేకపోతే XCP అనే వైరస్ ఏదైతే మళ్ళీ మనకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మనకు ఇంటర్నేషనల్ ఫ్లైయర్స్ ఎక్కువగా ఎయిర్పోర్ట్ నుంచి ట్రాన్స్మిషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మరొక్కసారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళను RT-PCR టెస్ట్ చేసిన తర్వాతనే ఇండియాలోకి అలో చేసి WHO కానీ, లేకపోతే ICMR కానీ, లేకపోతే హెల్త్ మినిస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అలాంటి సెన్సిటివ్ వైరస్ మనకు వ్యాప్తి చెందితే మళ్ళీ ప్రమాదమయ్యే ఆస్కారం కూడా. ఇప్పుడు ఈ న్యూ వేరియంట్ ఏదైతే ఉందో LP8.1, ఈ న్యూ వేరియంట్ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల పైన?
అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మనకు ఐడెంటిఫై కాలేదండి. కొన్ని ఫ్లూ డిసీజెస్ మనకు తెలుస్తుంది. ఇంకా ఉమ్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బట్ బేసిక్ క్యారెక్టర్స్ అంటే దగ్గు, జలుబు, అలాగే గొంతు నొప్పి, ఇంకా ఆయాసం, ఫీవరు, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ లాంటివి ఎన్నో మనము యూజువల్ గా ఈ సీజన్ లో వేరియేషన్ లో చూస్తూ ఉంటాం. సో ఓకే. వాటిని మనం జనరలైజ్డ్ వైరల్ ఫీవర్ అనుకోవాలా, లేకపోతే ఫ్లూ డిసీజ్ అనుకోవాలా, లేకపోతే కోల్డ్ లాంటివి టెంపరీ డిసీజెస్ అనుకోవాలా, లేకపోతే కోవిడ్ అనుకోవాలన్నది అన్లెస్ ఉమ్, ఆర్టిఫిషియల్ చేస్తే కనుక మనకు తెలియదు. కానీ మనకు ఇప్పుడు ఏదైతే హాంకాంగ్ ఉందో, సింగపూర్ ఉందో అక్కడ ఎక్కువ శాతము ఈ 8.1 ఎల్పి అనేది మోస్ట్ కామన్ గా 90% వ్యక్తులు ఎఫెక్ట్ అయ్యి ఆ, కొంత ఒక 2 to 3% డెత్ రేట్ కూడా ఉందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే ఓకే. ఏదైతే ఎక్స్సిపి అనే ఒక కొత్త వేరియంట్ ఉందో అది కేవలం 10% వ్యాధిగ్రస్తులలో వస్తుందని చెప్పి విన్నాం. సో ఇప్పుడు ఓకే. హాంకాంగ్, సింగపూర్ ఉమ్, ఇష్యూస్ ని మనం ధర్మిలా కన్సిడర్ చేసుకుంటే అలాంటి వైరస్ వ్యాప్తి మన ఇండియాలో వస్తే మనకి ఎక్కువగా అంటే క్లోజ్డ్ ఏరియాస్ ఉమ్, అటెన్షన్ ఉండదు. సింగపూర్, హాంకాంగ్ లాగా నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది. మాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. ప్రాపర్ మాస్క్ కానీ ఇతరత్ర జాగ్రత్తలు పాటించరు కాబట్టి అలాంటి వ్యాప్తి మన ఏపీ, తెలంగాణలో ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా ఓకే. మాస్క్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్ ఉమ్. ఇవన్నీ మనం జాగ్రత్తగా పాటిస్తే తప్పనిసరిగా మనము ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఓకే. అంటే ఇప్పుడు ఎల్‌పి 8.1 ఇప్పుడు ఈ వేరియంట్ కొత్తగా మీరు చెప్తున్నటువంటి ఇంకో వేరియంట్ ఏదైతే ఉందో, ఈ 2 వేరియంట్స్ ఎక్కువగా అంటే ఎవరిపైన ప్రభావం చూపిస్తుంది? పిల్లల పైన అనుకోవచ్చా? లేదంటే పెద్దవాళ్ళ పైన? ఎవరెక్కువగా జాగ్రత్త పడాల్సుంటుంది? హాంకాంగ్ అండ్ మనకు సింగపూర్ లో ఎక్కువగా అడల్ట్, మిడిల్ ఏజ్ వాళ్ళ దాంట్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టుగా ఉన్నది. హ్మ్. పిల్లలలో క్రమేణా అంత పెద్దగా వ్యాప్తి చెందినట్టు మనకు ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఓవరాల్ గా ఇప్పుడు ఉన్న మనకు సిస్టమ్ లో అంటే అడల్ట్స్ లో ఎక్కువగా వ్యాక్సిన్ కెపాసిటీ, వ్యాక్సిన్ డ్యూరేషన్, వ్యాక్సిన్ ఎఫికేసీని బట్టి ఇది నిర్ణయించబడుతుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ రోగస్తులు, లేకపోతే ఇతరత్ర వాళ్ళకు మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ హ్మ్. లో ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు దీనిలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈవెన్ కోవిడ్ లో చూసుకున్నా కూడా మనం ఎక్కువగా అడల్ట్స్ ఎఫెక్ట్స్ అయింది, చిల్డ్రన్స్ తక్కువ అయ్యారు. కానీ మధ్యలో కొన్ని వేరియంట్స్ లో చిల్డ్రన్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూసాం. సో ఇప్పుడు దీన్ని ఇంకా మనం ఆ, ఇండియాలో స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత ఈజీగా ఇంత ముందు చెప్పడం కూడా కొంత కష్టం. బట్ హాంకాంగ్, సింగపూర్ బేసిస్ చూసుకుంటే అక్కడ సాంద్రత తక్కువ ఉంటుంది, జనాల సాంద్రత తక్కువ ఉంటుంది, ప్రాపర్ కేర్ తీసుకుంటారు, హెల్త్ ఫెసిలిటీ చాలా ఉన్నా కూడా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారంటే యూ జస్ట్ ఇమాజిన్. మన ఇండియాలో అదే వ్యాధి వ్యాప్తి చెందితే ఎంత ప్రమాదం ఉంటుంది అన్నది ప్రజలు గ్రహించాలి. భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక యాక్ట్రెస్ శిల్ప అని చెప్పేసి 'బిగ్ బాస్'లో పార్టిసిపేట్ చేసిన ఆవిడ పైన కూడా కోవిడ్ వేరియంట్ సోకినట్టుగా కూడా మనకు వార్తలొస్తున్నాయి. అండ్ అంటే ఈ కొత్త వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం గతంలో చూసాం 1, 2 డోసెస్ తీసుకున్నాం మెడిసిన్స్, వ్యాక్సిన్స్ తీసుకున్నాం. మరి బూస్టర్ డోస్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సో, ఈ బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళకి ఈ వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుందంటారా? లేదా మళ్ళీ ప్రత్యేకంగా బూస్టర్ డోసెస్ తీసుకోవాలంటారా? ఇప్పుడు మేము యాజ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ గా నేను చెప్పగలుగుతాను ఏంటంటే ప్రతి కొత్త వైరస్ కు కొత్త వ్యాక్సిన్ కనుగొన్నప్పుడు దాని యొక్క సింగిల్ డోసు, డబుల్ డోసు, బూస్టర్ డోస్ అనేది అకార్డింగ్ టు దర్ ఎఫికసీ డిటర్మైన్ అవుతాయి. మనం ల్యాబ్ లో చేసే రీసెర్చ్ కన్నా మనం ప్రాక్టికల్ గా ఎక్స్పోజ్ అయ్యి దాన్ని వాడుకున్న తర్వాతనే మనం కన్ఫర్మ్ గా దాని యొక్క ఎఫికసీ, ఇండ్యూరేషన్ అనేది తెలుస్తుంది. సో ప్రాబబ్లీ మనం 2021 లో వ్యాక్సిన్ వేసుకున్నా అది మనకు దాదాపుగా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పనిచేసినట్టుగా మనకు ఇప్పుడు దాఖలాలు. అంటే ఈ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే కొత్త వేరియంట్ రావడానికి ఈ స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా మనం భావించవచ్చు. సరే, కొత్త ఓకే. వేరియంట్ కొత్త తరాల వస్తే పాత వేరియంట్ కు మనకు వ్యాక్సిన్ పనిచేస్తుందా, లేదా కొత్త హ్మ్. వేరియంట్ కూడా పనిచేస్తుందా అన్నది డిసీజ్ వ్యాప్తిని బట్టి మనం డిటర్మైన్ చేస్తాం. ఇప్పుడు కొత్త వేరియంట్ మనకు ప్రజల్లో ఎక్కువ వ్యాప్తి చెంది ఎక్కువగా నష్టపరిస్తే దాని అర్థం
మనం తీసుకున్న వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ తగ్గిపోయినట్టే, దాని యొక్క పొటెన్సీ తగ్గినట్టే. సో దాని పరంగా మనం ఈ యొక్క బూస్టర్ డోస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు వైరస్ అంటాం. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఎంత ఉందన్నది దీన్ని బట్టి మనం డిటర్మైన్ చేస్తాం. కాబట్టి దీని తర్వాత మనం ఇచ్చే బూస్టర్ డోస్ ఎలా ఉండాలంటే 4 years ఒకసారి అన్నట్టుగా కానీ 5 years ఎఫెక్టివ్ గా ఉన్నట్టుగా మనం డిటర్మైన్ చేసి మనం ఫర్దర్ గా వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల మన ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ వ్యాధి యొక్క సిమ్టమ్స్, సైన్స్, సిమ్టమ్స్ అంటే లక్షణాలు మాత్రం పెద్దగా తేడా ఉండేయండి. కోవిడ్ కి సంబంధించిన లక్షణాలు యథావిధిగా, కాంప్లికేషన్స్ కూడా అంతే పర్సెంటేజ్ ఉన్నాయి. అంటే 90-95% వరకు రికవరీ ఉంటుందండి. 4 to 6% కాంప్లికేషన్స్ ఉంటాయి. 1 to 2% డెత్ రేట్ ఉండొచ్చు ఇఫ్ యూ నెగ్లెక్ట్ ద డిసీజ్. అంటే ప్రాపర్ కేర్ తీసుకోకపోయినా, ప్రాపర్ అటెన్షన్ లేకున్నా కూడా అవుతుంది. సో మనకు ఆల్రెడీ వ్యాక్సిన్ యొక్క పొటెన్సీ మళ్ళీ అది రిపీట్ చేయాలా, ఈ వేరియంట్ కి సరిపోతుందా, లేకపోతే దాని యొక్క ఎఫికసీ ఎంత ఉందనేది చూడడానికి మనకు ఇంకా ఫర్దర్ గా కొన్ని రోజులు అబ్జర్వేషన్ అవసరం. ఇండియాలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఏ వేరియంట్ ఉంది, ఆ వేరియంట్ సంబంధించిన ఈ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేది మనం పర్టికులర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ గా దాన్ని రీసెర్చ్ లో ఒక భాగంగా మనం వైద్యం ఇవ్వడానికి అనుకూలంగా ఉంది. రైట్. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, కొత్త వేరియంట్ మనకి కోవిడ్ మళ్ళీ వ్యాప్తి చెందుతోంది. అయితే ఆ తీవ్రత ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాలు మాత్రం మరికొన్ని రోజుల్లో తెలియబోతున్నాయి. దానికి సంబంధించిన స్టడీస్ కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఇండియాలో సోకకపోయినప్పటికీ కూడా, అంత ప్రభావం లేకపోయినప్పటికీ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నారు విజయ్ భాస్కర్ గారు. కాబట్టి మనం గతంలో పాటించినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్గా ఉంటే కనుక ఈ కోవిడ్ నుంచి మనం బయటపడవచ్చు అనేది మనకి డాక్టర్ గారు క్లియర్గా తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.